టైటన్స్, నేను రియా, ముంబైకి చెందిన ఒక సైంటిస్ట్ని. సైంటిస్ట్ అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అదే ఎక్స్పెరిమెంట్ చేయటం. ఇప్పుడు మీరు చూడండి. ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ 108. ఇక్కడే ఒక నిజమైన సైంటిస్ట్ లెర్నింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఫెయిలియర్స్ అయినా కూడా లెర్నింగ్ పార్ట్ ఆపకూడదని. నేను మన ఇండియన్ ఇంగ్రీడియంట్స్ ని సైన్స్ టెక్నాలజీతో నేను ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ల్యాబ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది వర్కౌట్ అవ్వదని చెప్పారు. కెమిస్ట్ ఏం చెప్పారో తెలుసా? దేశీ వస్తువులని నాట్ సఫిస్టికేటెడ్ ఓకే అని చెప్పారు. ఒక్కొక్కసారి నా బ్యాచ్ ఫెయిల్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్టైల్లో ఒక్కొక్కటి చెప్తారు. ఇలా చూడమ్మా, నీ వల్ల తప్పకుండా ఇది కాదు, కానీ నేను ఒకటి డిసైడ్ అయ్యాను, నేను ఎలాగైనా ఇది చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఫెయిలియర్ అయినా కూడా నేను మళ్ళీ ట్రై చేస్తా ఉన్నాను. చివరిగా నాకు ఒక సక్సెస్ దొరికింది. నా సక్సెస్ పేరే పోషన్. పోషన్ తాత నాయనమ్మ ఒక ఇంగ్రీడియంట్స్. నా ప్రొప్రైటరీ స్కిన్ బయోటిక్ టెక్నాలజీ. అది నా టెక్నాలజీ మూలంగా తయారు చేశాను. ఒక స్కిన్ కేర్ రేంజ్ అంటే అది లోపల మాత్రమే కాదు, బయట కూడా. ఇది స్కిన్ కి అన్ని లేయర్స్ ని ప్రాపర్ గా నరిష్ చేస్తుంది. మార్కెట్ లో దొరికే నేచురల్, హెర్బల్, సైంటిఫిక్, క్లినికల్ బ్రాండ్ కి పోషన్ కి ఏంటి డిఫరెన్స్? నేను ఈ డిఫరెన్స్ ని 3 విధాలుగా చెప్తాను. ముందుగా, మేము అన్ని నేచురల్ వస్తువుని దానికి తగిన చోట్ల నుండి తీసుకొస్తున్నాం. అంటే కుంకుమ పువ్వు కాశ్మీర్ లో నుండి తీసుకొస్తున్నాం, పసుపు క్యాంగ్లీ నుంచి. అప్పుడే మీకు మాక్సిమం బెనిఫిట్స్ దొరుకుతాయి. రెండోది, మేము ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని ప్రోబయాటిక్ తో కలిపి బయో ఫర్మెంటేషన్ తో మేము ఇది చేస్తున్నాం. అంటే మన కంట్రీలో పెరుగు, గంజి, ఇడ్లీ వీటి బెనిఫిట్స్ అని మనకి బాగా తెలుసు. మీకు ఫర్మెంటేషన్ బెనిఫిట్స్ ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మూడోది, పోషన్ కి అన్ని ఇంగ్రీడియంట్స్ దొరకాలని మేము ఇందులో స్కిన్ యాక్టివ్స్ ని యాడ్ చేస్తున్నాము. అంటే నైసినమన్ ఇంకా విటమిన్ సి. అప్పుడే మీ స్కిన్ కేర్ రొటీన్ లో ఎలాంటి ప్రాబ్లం రాదు. టైటన్, పోషన్ ఒకటి బిజినెస్ మాత్రమే కాదు, ఇదొక ప్రయత్న. మన ఆయుర్వేదిక్ ని సైన్స్ తో కలిపి ఇంకా ఫెంటాస్టిక్ గా మార్చాలనేదే. దీనికోసం నేను మీ దగ్గర అడిగేది ఒకే ఒక విషయమే, 1 crore for 5% ఈక్విటీ. మీరు నా డ్రీమ్ ని నరిష్ చేయడానికి తయారుగా ఉన్నారా? మీరు దీన్ని మొదలుపెట్టిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ చూపించడానికి. కరెక్ట్. మీరు మీ లైఫ్ లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని చేశారు? చాలా. నేను అది అసలు కౌంట్ చేసింది కూడా లేదు, కానీ అట్లీస్ట్ 50. ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ లో మిమ్మల్ని ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి? హానెస్ట్లీ కొన్నిసార్లు తప్పు చేస్తాను, నాకే తెలుసు. అసలు ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది నేను చదువుకునేటప్పుడు ఇది స్టార్ట్ చేశాను. నేను బయాలజీ చదవడానికి యూపన్కి వెళ్ళాను. ఆ తర్వాత కాస్మెటిక్ సైన్స్ మాస్టర్ చేశాను. ఆ తర్వాత లారియల్ ప్రోడక్ట్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేశాను. వాళ్ళు ఇన్నోవేషన్ చేయడానికి చాలా ఎంఫసిస్ ట్రై చేస్తున్నారు. ఇంకా R&D, ఇంకా జర్నల్ ఆర్టికల్స్ రీసెర్చ్ చదివి 2022 ఇంకా 2023 స్కిన్ మైక్రోబయో గురించి మాక్సిమం రీసెర్చ్ చేశాను. ఇంకా నాకు ఇది చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. ఒక పర్మెంటేషన్ తో ఇండియన్ సైన్స్ ఇంకా బయాలజీ సైడ్ లో చూస్తే చాలా ఇన్నోవేటివ్. అప్పుడే నాకు పోషన్ స్టార్ట్ చేయాలనే ఒక ఐడియా వచ్చింది. ఇంతకీ ఇందులో మీ అమ్మమ్మ నానమ్మల ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేశారు? చాలా యూజ్ చేసాం. చెప్పాలంటే పసుపు, కుంకుమ, ఆమ్లా, అలోవెరా, గోతుకూరింగ, స్పెనిచ్ మొరింగ, అలా. మీరు తినే పదార్థాలన్నింటినీ ఇందులో కలిపేస్తే ఇక మేము తినడానికి ఏముంటుంది? ఈ పోషన్ మీకు లోపల మాత్రమే కాదు, బయట కూడా. ఇది స్కిన్ కి సంబంధించిన కిచెన్.